తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక నిన్న నుండి కొంతమంది స్వేరో పిల్లలు జై భీమ్ అని బంద్ పెట్టి జై తెలంగాణ అని అంటాడు చిల్కా ప్రవీణ్. చిల్కా ప్రవీణ్ జై భీమ్ అంటాడు, జై ఇండియా అంటాడు, జై తెలంగాణ అంటాడు. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లు అని అర్థం. అది పాలి భాష. జ్ఞానం ఈ దేశంలో వర్ధిల్లాలి, మత పిచ్చి పోవాలి, కుల పిచ్చి పోవాలి. అదేవిధంగా ఇండియాలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జై ఇండియా అంటాం. ఇక అదేవిధంగా తెలంగాణలో పుట్టిన కాబట్టి తెలంగాణ ప్రాంతం మీదనే నా ఆనవాళ్ళు, నా అస్తిత్వము, నా జననము ఉన్నది కాబట్టి జై తెలంగాణ అని మాత్రమే అంటాము. ఈ సువిశాలమైన భారతదేశంలో తెలంగాణ ప్రాంతముడు భారతదేశంలో ఎక్కడున్న పోయి బతకలేడు. అసలు నార్త్ వాళ్ళు మన సౌత్ వాళ్ళను చీమల కంటే హీనంగా చూస్తారు. కాబట్టి నార్తోనికి మనం ఏందో చూపియాలంటే మన ప్రాంతీయ తత్వాన్ని బలంగా నిలుపుకోవాలి. అందుకోసం నేను తెలంగాణ ప్రాంతం యొక్క హక్కులు, తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజల ఆత్మగౌరవం, వాళ్ళ పౌరుషం, వాళ్ళు ఎంతటి ఆత్మీయ బిడ్డలు, వాళ్ళు ఎంతటి ఆత్మీయ ప్రజలు అనేది నేను ఎప్పటికప్పుడు ఈ మన న్యూస్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జై భీమ్ అనేది మన రక్తంలోనే ఉన్నది. మళ్ళా కొత్త ఇప్పుడు మీ అమ్మ నీకు ఇష్టమా అని అడుగుతారు ఎవరన్నా? జన్మనిచ్చిన తల్లి అంటే పంచప్రాణాలు ప్రతి బిడ్డకు ఉంటాయి. అట్లనే అణగారిన వర్గాల్లో పుట్టిన మనకు జై భీమ్ అంటే ఎప్పటికీ ప్రాణమే. జై భీమ్ అనే ఒక ఉద్యమాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అది సాగుతూనే ఉంటుంది. రాజకీయ పరంగా మనం రాజకీయాల గురించి వార్తలు చెప్తాం కాబట్టి మనం తెలంగాణ ప్రాంతం యొక్క స్థిరత్వాన్ని బోధించడానికే ఎక్కువగా మాట్లాడతాం. ఇక అది పక్కన పెడితే మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. 100% మిత్రులారా, జై భీమ్ ఉంటుంది, జై తెలంగాణ ఉంటుంది, రెండు ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరో బురద జల్లాన్ని చూస్తే ఇక్కడ బురద మీరు జల్లుతా అంటే మేము కడుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు చల్లుకుంటా పోండి, ప్రజలే దాన్ని అడుగుతా అంటారు మా మీద ఉంటే. ఇది పక్కన పెడితే